పరిపాలన ఈ దేశానికి ఆదర్శవంతమైనటువంటి పరిపాలన ఉండే, కానీ 100 రోజుల్లో రివర్స్ అయింది. మీరు చూస్తుండ్రు, బస్తీల్లో గ్రామీణ ప్రాంతంలో రైతులు కూడా చూస్తుండ్రు. నీళ్ళ కష్టాలు మొదలైనవి, కరెంటు కష్టాలు మొదలైనవి. మరి ఈ బాధలన్నీ దూరం కావాలంటే, తిరిగి మనం తేరుకోవాలంటే ప్రతి ఇంటిని టచ్ చేయవలసినటువంటి అవసరం ఉంది. ఈరోజు 3 అభ్యర్థులు ఉన్నారు మనకు. ఒకటి కిషన్ రెడ్డి గారు ఉన్నారు, రెండోది నాగేందర్ గారు ఉన్నారు, మన పద్మారావు గారు. మీకు పద్మారావు గారి గురించి ఒక్కసారి ఆలోచన చేయండి. 1986 సంవత్సరంలో మొట్టమొదటిసారి మోండా డివిజన్ కార్పొరేటర్గా వారు గెలవడం జరిగింది. వారు ఎప్పుడు అంగు ఆరుబాటాల జోలికి పోరు. న్యాచురల్గా ఆయన బై బర్త్ ఎట్లుండేనో ఈరోజు కూడా అదే పద్ధతిలో వారు మెయింటైన్ చేస్తారు. 2002లో మళ్ళా కార్పొరేటర్గా పోటీ చేయడం జరిగింది. ఆ రోజు కూడా హైదరాబాద్ కార్పొరేషన్లో 2 కార్పొరేటర్లు టీఆర్ఎస్ నుంచి ఉంటే దాంట్లో పద్మారావు గారు రెండోసారి గెలిచినటువంటి వ్యక్తి. మరి ఆ తర్వాత జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో 2004లో నా మీద గెలిచాడు. మరి ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలలో 2014లో గెలవడమే కాకుండా వారు మంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టాడు. మరి నిరంతరం ప్రజల మధ్యన ఉండి ప్రజాసేవకి అంకితమై వారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు, ఆ తర్వాత డిప్యూటీ స్పీకర్గా పనిచేశారు. మరి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో భారీ మెజారిటీతోని మరి సికింద్రాబాద్ కార్యకర్తలు ప్రజల ఆశీర్వాదంతోనే మంచి మెజారిటీతో గెలవడం జరిగింది. మరి ఈరోజు పద్మారావు గారు అయితేనే బాగుంటుందని మన గౌరవ పార్టీ అధ్యక్షుల వారు మేమందరం కూర్చున్నప్పుడు, వారు నిర్ణయం తీసుకున్నప్పుడు అందరం కూడా యునైనిమస్గా పద్మారావు గారు అయితే మరి తప్పకుండా విజయం సాధిస్తారని చెప్పి మరి మన ముందుకు పంపేయడం జరిగింది. నేను కార్యకర్తలకు, నాయకులకు ప్రభుత్వం పోయినటువంటి బాధల్లో మనం ఉన్నటువంటి సందర్భంలో ఆ బాధను దూరం చేసుకోవాలంటే పద్మారావు గారిని ఖచ్చితంగా మనం గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒక్కొక్క నియోజకవర్గానికి డివిజన్కు పోటీగా మనం ఉందాం. ఒక డివిజన్కి ఇంకో డివిజన్ కాంపిటీషన్గా ముందుకెళ్దాం. తప్పకుండా ఈ 7 నియోజకవర్గాలు వెంకటేష్ గారు చెప్పినట్టు అంబర్పేట నుంచే మొదలు పెడదాం. అంబర్పేట నుంచి మొదలుపెట్టి పక్కన ముషిరాబాద్ కానీ, సికింద్రాబాద్ కానీ, సనత్ నగర్ కానీ, మరి అదేవిధంగా జూబ్లీ హిల్స్, ఖైరతాబాద్, మరి దీంతో పాటు నాంపల్లిలో కూడా ఇంతకుముందు ప్రభాకర్ అని చెప్పిండు, ఆనంద్ గౌడ్ గారు ఇక్కడే ఉన్నారు, మా నాంపల్లి నాయకులు కూడా ఇక్కడే ఉన్నారు. మరి మీ అందరు కసిగా పనిచేసి తప్పకుండా మన అభ్యర్థిని గెలిపించుకుంటే ఆ ప్రభుత్వం పోయినటువంటి బాధని మరి ఎన్నికల్లో మనం తీర్చుకుందామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రాజకీయాలలో ఏది శాశ్వతం కాదు, అప్ అండ్ డౌన్స్ వస్తూనే ఉంటాయి. రాజకీయాల్లో మార్పులు చేర్పులు జరుగుతూనే ఉంటాయి. కానీ నిరంతరంగా ప్రజల కోసం నిలబడినటువంటి పార్టీ, ప్రజల కోసం నిలబడినటువంటి నాయకుడే చివరగా మిగిలేటువంటి అంశాలు. ఇక సంక్షేమం, అభివృద్ధి, కేసీఆర్ గారు చేసిన పరిపాలన మన రాష్ట్రమే కాదు దేశమంతా కొనియాడింది. కొత్తగా మనం చెప్పవలసినటువంటి అవసరం లేదు. కానీ ఈ పరిపాలన వచ్చిన తర్వాత ఎవరికి ఏం అందుతుందా, ఏం అందుతలేదా మనం రోజు చూస్తూనే ఉన్నాం. గోపీనాథ్ గారు చెప్పారు, కళ్యాణ లక్ష్మి మనం 1,00,000 ఇస్తామంటే 1,00,000 ఇస్తున్నాం. మేము 1,00,000 మీద తులం బంగారం ఇస్తామని చెప్పారు. ఇప్పుడు ఆ
తులం బంగారం ఎక్కడ పోయిందో తెలియదు. కాబట్టి చాలా కార్యక్రమాలు ఉన్నాయి. రెండోది డెవలప్మెంట్ ఆగిపోయింది. ఇవన్నీ మనం నిరంతరంగా ఫైట్ చేయాలంటే మనం పద్మారావు గారిని గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి మీకు అందరూ తెలుసు, ఈ దేశంలో రాజకీయ పరిణామాలు చాలా స్పీడ్గా మారుతున్నాయి. మన రాష్ట్రంలో కూడా చాలా స్పీడ్గా మారుతాయి. తప్పకుండా రాష్ట్ర వ్యాప్తంగా మన బలమైనటువంటి అభ్యర్థులని మన గౌరవ పార్టీ అధ్యక్షుల వారు పంపించడం జరిగింది. ఇంతకుముందు తమ్ముడు శ్రీనివాస్ యాదవ్ గారు మాట్లాడినప్పుడు చెప్పారు, హైదరాబాద్ పార్లమెంట్ అంటే ఓల్డ్ సిటీ అంటే ఏదో వాళ్ళే గెలుస్తారని కాదు. తప్పకుండా ప్రయత్నం చేద్దాం. ఏదైనా కానీ ప్రయత్నం లోపించకుండా మనం ముందుకు వెళ్దామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నిరంతరం ప్రజల్లో ఉన్నోళ్ళు ఎప్పటికైనా నిరంతరంగా ప్రజల్లో ఉండేటువంటి పార్టీకి విజయం చేకూరుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నేను నాయకులకు కార్యకర్తలకు సూచన చేస్తున్నా, దయచేసి పార్టీ అధ్యక్షుల వారు ఏ టైం అయితే మనకు ప్రోగ్రాం ఇచ్చిండ్రో అంతకంటే 15 నిమిషాల ముందే మనం ముందుకు రావాలి. నేను మా కార్పొరేటర్లకు కూడా చెప్తున్నా, మా ఎమ్మెల్యేలకు కూడా చెప్తున్నా, మా నాయకులకు చెప్తున్నా, మీరు మీటింగ్ స్టార్ట్ అయినాక గంట అయినాక వచ్చి నా కూర్చేది నీ కూర్చేది అంటే ఏం చేస్తారు ఎవరైనా? మీరు 15 నిమిషాల ముందు వస్తే మీ కుర్చీ మీకు ఉంటుంది. దయచేసి ఏంటంటే కార్యకర్తలకు నాయకులకు కూడా కమ్యూనికేషన్ అనేది ఇంపార్టెంట్. ఏదో మెసేజ్లు పంపించడం కాదు, ఎలక్షన్లలో ఫోన్ చేయాలి వాళ్ళకి. అందరికి ఫోన్ చేస్తే వాళ్ళకు కూడా ఉత్సాహం ఉంటుంది. ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి గౌరవ శాసనసభ్యులు వాళ్ళతో ఎప్పటికప్పుడు ఇంటరాక్షన్ ఉంటే వాళ్ళకు కూడా ఉత్సాహం పెరుగుతుంది. డెఫినెట్గా మనకంటే ముందు వాళ్ళు డైనమిక్గా ముందుకు రావడానికి అవకాశం ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. తప్పకుండా ఎలక్షన్ అనేది చాలా టైం ఉంది. అయినప్పటికీ మన ప్రోగ్రామ్ షెడ్యూల్ అంతా తయారు చేసుకోండి. ఫస్ట్ సికింద్రాబాద్ పార్లమెంటుకు సంబంధించి మరి జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేసుకుంటాం. ఆ తర్వాత నియోజకవర్గాల జనరల్ బాడీ మీటింగ్లు ఏర్పాటు చేసుకొని మనం ఏదైతే బూత్ కమిటీ నుంచి మనం శాసన మండలి ఎన్నికల్లో కానీ కార్పొరేషన్ ఎన్నికల్లో కానీ అదేవిధంగా శాసనసభ ఎన్నికల్లో ఏ ఉత్సాహంతో పనిచేసినామో అదే ఉత్సాహంతో పనిచేస్తాం. డీలిమిటేషన్ అవుతుంది. డీలిమిటేషన్ అయినాక నియోజకవర్గాలు పెరుగుతాయి. మరి నియోజకవర్గాలు పెరిగినప్పుడు నాయకులు వేదిక మీద ఉన్నోళ్ళే కాదు, మీ నుంచి కూడా నాయకులు పుడతారు, నాయకత్వం పెరుగుతుంది. రెండోది వచ్చే 2 ఏళ్ల తర్వాత మీ కార్పొరేషన్ ఇంకా 2 ఏళ్ళు ఉందమ్మా, 2 ఏళ్ల తర్వాత ఆర్డర్ మారుతుంది. అంటే రిజర్వేషన్లు మారుతాయి, అవకాశాలు అనేటివి ఆటోమేటిక్గా వస్తాయి. ఒకసారి ఈ ప్రభుత్వం ఇట్లనే కొనసాగితే వీళ్ళు డెవలప్మెంట్ వెల్ఫేర్ మర్చిపోయి అభివృద్ధి కార్యక్రమాలు మర్చిపోయి ఇదే విధంగా కొనసాగితే మరి తిరిగి మనమే ఆ ఉత్సాహంగా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనకు అలసట అనేది లేకుండా నిరంతరం ప్రజలలో ఉండవలసినటువంటి అవసరం ఉన్నది. ఇప్పుడు నీళ్లు సరిగ్గా రాకపోతే ధర్నాలు చేస్తాం. ఆ రోజు ఉచితంగా నీళ్ళు ఇస్తామని మనం చెప్పినాం. ఇప్పుడు బిల్లు పంపిస్తూ ఆ బిల్లన్నీ కలెక్ట్ చేసుకొని మరి మెట్రో వాటర్ వర్క్స్ ఆఫీస్ ముంగట ధర్నా చేస్తాం. కరెంటు సరిగ్గా లేకపోతే ఎలక్ట్రిసిటీ ఆఫీస్ ముంగట ధర్నా చేద్దాం. ఇట్లా చాలా ఉన్నాయి. వాళ్ళు 6 గ్యారెంటీలు అని చెప్పారు. 6 గ్యారెంటీలకు 100 రోజుల టైం అయిపోయింది. మధ్యలో ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి ఈ ఎలక్షన్లు అయిన తర్వాత మనం ఈ కార్యక్రమాన్ని ఎలక్షన్లలో కూడా ప్రజల దగ్గరికి తీసుకొని ముందుకెళ్దాం. కాబట్టి మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, మనం అందరం ధైర్యంగా ముందుకెళ్దాం. రాజకీయాలలో
గెలుపోవటములు ఎన్నో చూసినాం, కొత్త ఏం కాదు కదా. రాజకీయాలలో ఒక్కోసారి మనం మంచి పని చేసినా కానీ ఓడిపోయే పరిస్థితి ఉంటుంది. బట్ దాన్ని అన్ని తట్టుకొని నిలబడి ముందుకెళ్ళవలసినటువంటి అవసరాన్ని కూడా మనం దృష్టిలో ఉంచుకొని ముందుకెళ్ళాలి. ఈరోజు పార్టీకి మరి కళ్ళైన ప్రాణమైన కార్యకర్తలే. మీరందరూ లేకపోతే మేము కూడా ఈడ లేం. ఈరోజు ఏంటంటే మీకు ఏ ఒక్క రూపాయి ఎవరు ఇవ్వకున్నా కానీ పార్టీ మీద జెండా మీద అభిమానంతో ఇంత దూరం మీటింగ్ పెట్టినా కానీ ఆటోలో కానీ బస్సులో కానీ సొంత డబ్బులు పెట్టుకొని వస్తారు. పార్టీ కార్యక్రమాలు జరిగిన